ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము వారాహిదేవి గురించి కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వారాహిదేవి ఆవిడే కొత్త ఆవిడ కాదు. మనకున్నటువంటి 33 కోట్ల దేవతల్లో ఆవిడ కూడా ఒక దేవత. అనేక పురాణాల్లో ఆవిడ ప్రస్తావన ఉన్నది. ఏదో కొద్దిగా 3-4 చోట్ల మాత్రము ఆవిడకి గుడులు కూడా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు కాశీలో ఒక వారాహిదేవి గుడి ఉంది. ఆవిడ ఆ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటుందని చెప్పేసి చెప్తారు. ఆవిడ ప్రొద్దుట ఉదయాన్నే 4:30కు లేచి 8 గంటల వరకు కాశీ క్షేత్రం అంతా తిరిగి వస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఈవిడ క్షేత్రాన్ని తిరిగి రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆ ఉదయం 4:30 నుండి ఆ 8 గంటల మధ్య లోపులో మాత్రమే ఆ గుడిని మనం దర్శించుకోవాలి. ప్రజల్ని దర్శనానికి వదులుతారు. ఆ తర్వాత దర్శనానికి వదలరు. అది కూడా ఆ గుడి మామూలు గుడిలాగా ఉండదండి. అది ఒక గుట్ట మీద ఉంది. ఒక కొండ, చిన్న సైజు కొండ, గుట్ట అంటే ఆ కొండ మీద ఒక గుడి లోపలికి ఉంటుంది, భూమిలోకి. మనం పైనుంచి ఉంటాము, గుడి కిందకు ఉంటుంది. డైరెక్ట్గా ఆవిడ్ని గుడిలో ఉండగా ఆవిడ యొక్క ఉగ్ర రూపాన్ని మనం చూడలేము. ఆవిడ ఒక రకమైనటువంటి తీవ్ర స్వభావం కలిగినటువంటి ఆవిడ్ని డైరెక్ట్గా చూడటం కొంచెం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఆవిడ ఉగ్రత్వాన్ని మనం మానవుడు తట్టుకోవడం కూడా కష్టం. అందుకోసం ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆవిడ యొక్క విగ్రహాన్ని మనము ఆ గుడి కింద ఉంటుందని చెప్పుకున్నాం కదండి. మనం పైనుంచి చూస్తుంటాం. అక్కడ 2 రంధ్రాలు ఉంటాయి. నేను కూడా చూశాను. 3 సార్లు వెళ్ళినప్పుడు చూడటం జరిగింది. ఆ రంధ్రాలలోంచి చూడాలి ఆవిడ్ని. ఆ రంధ్రాల్లోంచి అంటే పూర్తిగా మనకి విగ్రహం, పూజారులు మరి కింద నుంచి వెళ్తారు, దీపం అవి పెడతారు. అక్కడేమి మీకు కరెంటు లైట్లు ఏమి పెట్టరండి, మామూలు దీపాలే ఉంటాయి. ఆ దీపం వెలుతులోనే మినుకుమంటూ కనిపిస్తుంది మనకి ఆ చిన్న రంధ్రంలోంచి పైనుంచి. అవి చూసేసి మీ కోరికలు ఏమైనా చెప్పుకొని వచ్చేసేయాలి. ఆ తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత 8 గంటల తర్వాత మనకు దర్శనానికి వదలరు. ఇది ఒక క్షేత్రం. ఇంకా 2, ఈ వరాహ అనేటటువంటి పేరుతో వచ్చేటటువంటి క్షేత్రాలు మనం చెప్పుకోవాలి అంటే తిరుమల కొండ మీద ఇటుపక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి. వెంకటేశ్వర స్వామి గుడికి పక్కన పుష్కరిణి నది ఉంది. పుష్కరిణి. ఆ పుష్కరిణికి అవతల పక్కన వరాహస్వామి గుడి ఉంది. ఆ వరాహస్వామి గురించి అక్కడ చరిత్ర, స్థల పురాణం కనుక మనం చదివినట్లయితే అసలు వెంకటేశ్వర స్వామికి ఆ కొండ మీద ఆ స్థలాన్ని ఇచ్చినటువంటి వాడు ఆ వరాహస్వామే. అది పెద్ద చరిత్ర ఉందండి. ఆయన హతీరాంజీ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు. ఈయన వెంకటేశ్వర స్వామి వీరంతా ఒక మిత్ర బృందంగా ఉండేవాళ్ళు. ఈ వెంకటేశ్వర స్వామి హతీరాంజీ వారు పాచికలు ఆడుకోవటము అట్లా ఆ కాలంలో ఆ చరిత్రలో అదంతా ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ వరాహస్వామిని దర్శించుకున్న మీదటే తరువాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆ ఫలితం దక్కుతుందని చెప్పేది. పురాణం దగ్గరికి వెళ్తే చాలా చెప్పాల్సి వస్తుంది అనుకోండి. ఆ స్థలాన్ని ఇచ్చినందుకుగా ఆయనకి ఏంటి అంటే, మొట్టమొదట వెంకటేశ్వర స్వామి నీ దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే నా దర్శనానికి రావాలి. అలా వస్తేనే నా దర్శనం చేసుకున్నటువంటి పుణ్యఫలం భక్తులకు కలుగుతుంది అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారు చెప్పడం జరిగింది. ఇప్పటికీ అదే సాంప్రదాయం జరుగుతూ ఉంది. నేను కూడా తిరుమల కొండ మీద ఒక 8 సంవత్సరాలు ఉండి జాబ్ చేసినటువంటి వాడిని. అంచేత నాకు అది బాగా తెలుసు. దాని పక్కనే మా ఇల్లు కూడా ఇంచుమించుగా చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. ఉత్తరమాడ వీధిలోనే మా ఇల్లు ఉండేది. సరే, అప్పుడు ఇక 3 సింహాచలం. విశాఖపట్నం జిల్లాలో సింహాచలం అని ఉందండి. ఆ సింహాచలంలో ఉన్నటువంటిది మామూలుగా సింహాచలంలో ఉన్నటువంటి ఆయన నరసింహస్వామి అండి.
అయితే ఆయనకి వరాహ నరసింహస్వామి అని చెప్పేసి మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం. ఆ వరాహం ఎందుకు వచ్చింది నరసింహస్వామికి? ఆల్రెడీ నరసింహస్వామి అన్నప్పుడే ఒక జంతు యొక్క రూపం కనబడుతోంది, నరసింహ. మరి ఈ వరాహం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ఈ వరాహుడు అనేటటువంటి ఆయనకి చెందినటువంటిది. ఆ గుడి నిర్మించినటువంటి వాడు కూడా, ఈ నరసింహస్వామికి ఆ గుడి నిర్మించినటువంటి వాడు కూడా ఆ వరాహస్వామే అని చెప్పేసి పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుచేత వరాహ నరసింహస్వామి అని చెప్పేసి అక్కడ మీరు ఈ 3 మాత్రమే నాకు తెలుసండి. ఇంకా ఎక్కడో ఉన్నాయంటారు, అవి అయితే నేను చూడలేదు, అంచేత నాకు పూర్తిగా కూడా తెలియదు. ఈ మధ్య కాలంలో చాలా ఈ గత 10 సంవత్సరాల లోపలనే తిరుపతికి దగ్గరలో ఒక ఈ వారాహి అనేటటువంటి దేవతకి ఒక గుడి నిర్మించారు. చాలా అద్భుతంగా ఉందని చెప్పడం జరుగుతోంది. అయితే మనకు ఉన్నటువంటి 33 కోట్ల దేవతల్లో ఒక దేవత ఈవిడ. మరి ఇన్నాళ్ళ నుంచి మరుగున పడి ఇప్పుడే బయటికి ఎందుకు వచ్చింది? ఈ 3 ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 3 ప్రాచీనమైనటువంటివే. కానీ ఇప్పుడు ఈ తరానికి బయటకు వచ్చినటువంటి తిరుపతిలో ఆ గుడి కట్టిన తరువాత వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇప్పుడు ఈ వారాహి అనేటటువంటి దేవతకి ప్రసిద్ధి రావడానికి కారణమైంది. ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మనకి మొన్నటి వరకు సినిమా యాక్టరు, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన పార్టీ పెట్టి చాలా కాలం అయింది. చాలా కాలమై కూడా చాలాసార్లు పోటీ చేయలేదు, ఒక నిర్ణయం తీసుకోలేకపోయాడు దాని మీద. ఏదో అలా చేస్తూ ఉండేవాడు. ఆ పార్టీ ఉందంటే ఉంది, లేదంటే లేదు, అలాగే జరిగేది. తర్వాత అది ఎందుకునో కారణం తెలియదు కానీ ఆయన బయట పడలేకపోయాడు. సామాజిక కారణాలు అనేక రకాలు ఉండొచ్చు, మనకు తెలియవన్నీ. ఆ విధంగా ఆయన పార్టీ పెట్టి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఎందుకు పెట్టాడో ఆయనకే తెలియకుండా అలా చాలా కాలం గడిచిపోయిందండి. దగ్గర సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు గడిచిపోయింది అదేవిధంగా. అయితే ఈ మధ్య కాలంలో ఈ పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఆ వ్యక్తి ఈ వారాహి యజ్ఞం అని చెప్పేసి హోమం అని ఏదో పెట్టాడండి. ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంత కారణమైతే ప్రజల్లోకి తీసుకురావడానికి మన ఛానల్ మిత్రులు ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా అవన్నీ వాళ్ళకి ఏదో ఒక న్యూస్ కావాలి కదండి. ఆ కారణంగా దాన్ని వాళ్ళు కూడా పేపర్లో, పత్రికల్లో, టీవీల్లో, అనేక రకాలుగా యూట్యూబుల్లో అనేక రకాలు చేశారు. మొత్తం మీద ఈ వారాహి అనేటటువంటి ఆవిడ ప్రజల్లోకి బాగా విస్తృతమైందండి. గత ఈ 10 సంవత్సరాల లోపులోనే ఆవిడ ఫేమస్ అయ్యారు. కొత్త ఆవిడేం కాదు కానీ పాత ఆవిడే. కానీ అందులోకి మానవ స్వభావం ఎలా ఉంటుంది అంటే మనకి మొదటి నుంచి ఉన్నటువంటి దేవతలు ఉన్నారు కదా, అది చేసుకోవచ్చు. కానీ కొన్ని యథార్థాలు మాట్లాడక తప్పదండి. మన వాళ్ళకి ఇంకా ఏదో దేవుడు, ఎందుకంటే అసాధ్యమైనటువంటి కోరికలు, ఎన్నో కోరికలు అసాధ్యం అనే క్వశ్చన్ లేదండి. ఏంటో భయంకరమైనటువంటి కోరికలు. ఆ కోరికల ద్వారా ఏ దేవుడు మనకి త్వరగా తీరుస్తాడు? షార్ట్ కట్ కావాలి మనకి. ఇలాగ సంవత్సరాలు పూర్వకాలంలో వాళ్ళందరూ 100 సంవత్సరాలు తపస్సు చేసి సాధించి 100 సంవత్సరాలు మన ఆయుషే లేదు. కాబట్టి ఇందులో మనం షార్ట్ కట్ ఎత్తుక్కోవడానికి ప్రారంభం చేశారు. ఈ ప్రారంభంలో వీళ్ళకి కొత్తవి ఏవో, అంటే కొత్తవి కాదండి, ఈ 33 కోట్ల దేవతల్లోంచి వాళ్ళని పట్టుకురావటం, ఇది ఇంట్రడ్యూస్ చేసి ప్రజల్లో కొదలటం. అక్కడ తప్పేం కాదండి, చేయొచ్చు. కానీ పాత వాళ్ళని వీళ్ళు మర్చిపోతున్నారు. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు పూజిస్తున్నావు కదా, వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నావు, రాముని పూజిస్తున్నావు, కృష్ణుని పూజిస్తున్నావు, శివుడిని పూజిస్తున్నావు. ఎంతోమంది ట్రెడిషనల్గా మన తాతలు ముత్తాతల దగ్గర నుంచి పూజిస్తున్నటువంటివన్నీ పక్కన పెట్టేసి వీటికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు. వీటికి అంత ప్రాముఖ్యత ఉన్నదా
అంటే అది భగవంతుడికే తెలియాలి. ప్రజలు అనుకుంటే దేనికైనా ప్రాధాన్యత ఇచ్చేయగలరు, అసలు వాటికంటే కూడా సిసలు వాటికి ప్రాధాన్యత ఇచ్చేయగలరు. ఆ విధంగా మొత్తమే తప్పేం కాదు. ఇది ఆవిడ కూడా మన దేవతే, చక్కగా మీరు పూర్తి చేసుకోవచ్చు, దానిలో ఏ సందేహం లేదు. కానీ పాత వాళ్ళని మర్చిపోకూడదు, అవి అసలైనటువంటివి, మా తాత ముత్తాతల నుంచి సృష్టి మొదటి నుంచి వస్తున్నటువంటివి. సరే, మొత్తం మీద ఈ వారాహి గారి గురించి ఏంటంటే, ఈవిడ కూడా ఒకప్పుడు సప్తమాతృకులకు సంబంధించినటువంటి ఒక ఆవిడ, సప్తమాతృకుల్లో ఒక ఆవిడ. తర్వాత లలితాదేవి, మన లలితా సహస్రనామం అది చదువుతుంటాం కదండి, ఆ లలితాదేవి ఆవిడ బండాసురుడు అనేటటువంటి రాక్షసుడి సంహారం కోసం సైన్యంతో బయలుదేరి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆ సైన్యానికి ఈ వారాహి అనేటటువంటి ఆవిడ సైన్యానికి అధ్యక్షురాలుగా అధ్యక్ష పాత్ర వహించి మొత్తం మీద ఆ బండాసురుడు అనేటటువంటి వాడిని సంహరించడం జరిగింది. అందుచేత వీళ్ళంతా ఏంటంటే, ఆ దేవుని కనుక పూజించినట్టయితే మన సర్వశత్రువుల్ని కూడా నాశనం చేసేస్తుంది అనేటటువంటి విషయాన్ని వీళ్ళు ఊహించుకోవడం కానివ్వండి, యథార్థం కానివ్వండి, మొత్తం మీద ఈ విషయం మాత్రం యథార్థంగా ప్రజల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ట్రెండ్ అయిపోయిందండి ఇది. ఈ విధంగా వారాహిదేవి తప్పేం కాదండి, మన దేవతల్లో ఒక ఆవిడ. మన చెట్లు పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, క్రిమి కీటకాలని పూజిస్తాం, బల్లిని పూజిస్తాం, పావును పూజిస్తాం, క్రూర జంతువులైన సింహాన్ని పూజిస్తాం, అన్నింటినీ పూజిస్తాం, తప్పేం కాదు. కానీ ఏంటంటే కొత్తవేవో తీసుకురావటం, ఈ కొత్త దానికి ఒక్క కొంచెము హద్దు మీరి ముందుకు స్టెప్ వేసేస్తూ ఉంటారు మన వాళ్ళు. దాన్ని వేలం వెర్రి అని కూడా అంటుంటారు వాడుక పదంలో, కానీ మన సశాస్త్రీయమైన పదం మాత్రం అది కాదు, కొంచెం ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా ప్రత్యంగరా గుడి, ప్రత్యంగరా ఉన్నాయి కదండి, అక్కడ కూడా వారాహి అనేటటువంటి ఈ దేవతని పూజించడం జరుగుతూ ఉంటుంది. అది దానికి హోమాలు అవి ఉంటాయి. ఆ హోమాలు కూడా విచిత్రమైనటువంటి పద్ధతుల్లో మిరపకాయలతో హోమాలు చేయటం. మరి అయితే నేను మంత్రశాస్త్రం అయితే చదవలేదు, ఆ మంత్రశాస్త్రంలో ఉన్నాయంటారు. అవి ఎండు మిరపకాయలతో హోమం చేయటం, ఇవన్నీ ఏంటంటే ఒక దైవిక ఏమనాలి, దేవికి సంబంధించినటువంటివి. ఇవి కొంచెము హార్డ్గా ఉండేటటువంటి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఇందాక, కాశీలో అమ్మవారిని ఆవిడ 8 గంటల తర్వాత తను వచ్చి తన గుళ్ళో కూర్చున్న తర్వాత దర్శనానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుచేత పూజ చేసేటప్పుడు సాత్వికంగా ఉండేటటువంటి దేవుళ్ళని, మనం ఎప్పటి నుంచో పూజించే దేవుళ్ళు పూజించటం మనకి హాని కలిగించదు. ఇటువంటి వాటిలో ఏ మాత్రం తప్పు జరిగినా చాలా కష్టాలు మనం ఏదో సుఖాలు కావాలని మనం చేస్తున్నాము, కానీ సుఖాలకి బదులుగా మనకి కష్టాలు ప్రాప్తించేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి బీజాక్షరాలు అని చెప్తున్నారు కొంతమంది, కొన్ని బీజాక్షరాలు చెప్తున్నారు. వేరే వాళ్ళు ఇన్ని రకాలు ఉండవండి. మరి నాకు తెలిసినంత వరకు బీజాక్షరాల్లో ఇన్ని రకాలు ఎందుకు ఉంటాయండి? బీజాక్షర మంత్రాల్లో ఒకటే ఉండాలి కదా ఎవరు చెప్పినా, కానీ చెప్తున్నారు. ఓకే, మరి వాట్ ఈజ్ వాట్ అని చెప్పడానికి, ఏది కరెక్టు ఏది కాదు అని చెప్పడానికి, నిర్ణయించడానికి మనకు ఆ సమర్థత చాలదు. తప్పేమీ కాదు, చెయ్యండి, కానీ దానికి ఆ పరిమితి మించి మీరు ఎక్కడికి వెళ్ళవద్దండి. ఈ విధంగా చేసినట్టయితే అమ్మవారి యొక్క కృప మనకి తప్పకుండా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా శ్వేత వరాహ కల్పం అని చెప్పేసి మనకి మన సంకల్పంలో కూడా శ్వేత వరాహ కల్పం అనేటువంటిది, అంటే ఎప్పుడుదండి ఇది, చాలా ఒక కల్పం అంటే ఈ కాల పరిగణన చేసేటప్పుడు అందులో కూడా ఆ కల్పానికి సంబంధించినటువంటి దానిలో కూడా శ్వేత వరాహ కల్పం అనేది ఇది అతి ప్రాచీనమైంది, అందులో ఏ సందేహం లేదండి. అందుచేత దీనికి తగినటువంటి విధంగా మాత్రం పక్కాగా తెలుసుకొని చెయ్యండి. ఈ మిరపకాయలు అంటే కొంచెం ఉగ్రత ఉంటుంది, అది తట్టుకోగలగాలి. అయినా ఒకటేంటంటే, మనం ఒక గమ్యం చేరాలి అనుకున్నప్పుడు ఒక చెట్టుకి ఒక కొమ్మను పట్టుకుని చివరికి వెళ్తే చివరి దాకా వెళ్ళొచ్చు, అంతేగాని దాని మధ్యలో వదిలేసి అక్కడ దాకా కష్టపడి వెళ్ళావు కదా, అక్కడి నుంచి ఇంకా ఎంత దూరం ఉందో అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో కొమ్మ పట్టుకు వెళ్తే ఎక్కడికి వెళ్తారు? మరి మీరు ఎంతసేపు ఈ కొమ్మ కాదని ఆ కొమ్మ కాదని ఈ కొమ్మ తిరగడంతో సరిపోతుంది. ఏ ఒక్క కొమ్మని ఆ చెట్టు చివరి దాకా మీరు చూడలేరు. కాబట్టి చక్కగా ఆలోచించుకోండి. మీరు నేనేదో చెప్పాను ఇది ఏ కరెక్ట్ అనుకోవద్దండి, మీ ఆలోచన మీకుంటుంది. మనిషికి 2 మెదళ్ళు పెట్టాడు, చిన్నది పెద్దదేనే. మీ ఆలోచన మీరు చేయండి, చక్కగా తప్పేం కాదు, పూజించండి. కానీ దానికి ఉపాసనలు ఇలాంటి చాలా భయంకరమైన కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా విద్యులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు, ఆ ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు దగ్గర
అందులో విసర్గ కాదు, లకార పుల్లు కాదు, సున్నా కాదు, ఏ ఒక్కటి తేడా రాకూడదు. బీజాక్షర మంత్రాలు చాలా ఎంత త్వరగా ఫలితాన్ని ఇస్తాయో, ఏ మాత్రం తప్పు పలికినా అంత కొంచెం విపరీతమైనటువంటి పరిణామాలు ఇస్తాయి. ఇప్పుడు మామూలుగా మనం ఈ వేద మంత్రాల్లో కూడా వీటికి ప్రకాశక మంత్రాలు అంటారు. అవి సాత్వికమైనటువంటి మంత్రాలు. అంచేత మీరు తగిన విధంగా మీరు పూజ చేసుకోండి. పెద్దల దగ్గర కొంచెం ఆ మంత్రాలు అవి తెలుసుకుని అనుభవజ్ఞుల దగ్గర ముందుకు వెళ్ళొచ్చు. దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ విధంగా మనం ఈ వారాహి గురించి మనం చెప్పుకోవడం ఒక జరుగుతున్నటువంటిది. రేపు దీనికి ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి రోజు నుంచి 9 రోజులు నవరాత్రులను చేస్తూ ఉంటారట. ఇంతకుముందు అయితే నేను ఎక్కడా చూడలేదు అని శాస్త్రాల్లో చెప్తున్నాయని చెప్పి పెద్దలందరూ చెప్తున్నారు. అందుచేత రేపు పాడ్యమి నుంచి, అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమి నుంచి, అంటే జూలై 6 అనుకుంటానండి, ఆ రోజు నుంచి ప్రారంభం అవుతోంది. ఆ 9 రోజులు చేసేవాళ్ళు మాత్రం అతి శ్రద్ధగా పెద్దల ద్వారా తెలుసుకుని మాత్రం చేయండి. మంచి ఫలితాలు లేకపోతే పెద్దలు కూడా ఏం చెప్పరు. చాలా చక్కటి ఫలితాలు కొంచెం ఎర్లీగాను ఉండొచ్చు. అంచేత మీరు పెద్దల దగ్గర కొంచెం వారి ఆశీస్సు తీసుకుని, వారి దగ్గర శిక్షణ తీసుకుని మీరు మన పూజలు అవి ప్రారంభించండి. శుభం భూయాత్.